ముందస్తుగానే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే ఫిబ్రవరి వరకు గడువు ఉన్నప్పటికి కూడా ముందస్తుకు వెళ్లారు. కానీ ఇప్పటివరకు ఆ గెలిచినటువంటి కార్పొరేటర్లను ఎవరు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. దాదాపు ఫలితాలు వచ్చి 20 రోజులు దాటుతున్నా కూడా ఇప్పటివరకు అతి గతి లేదు. ఇప్పుడు తొందరేముంది అని చెప్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఏం చేయాలో అర్థం కాని స్థితిలో టీఆర్ఎస్ అధినాయకత్వం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో ఇదే అంశంతో మాట్లాడడానికి బీజేపీ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి గెలిచి ఆల్రెడీ ఇప్పటికి 20 రోజులు అవుతుంది, కనీసం ఇంతవరకు కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించలేదు. మేయర్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకు ఈ సిచ్యువేషన్ ఉంది? ఇప్పుడు ముందస్తుగా ఎలక్షన్లకు పోయిన కేసీఆర్ గారు ఆ రోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో ఆయనకి, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో రానుంది, దుబ్బాక ఎన్నికల తర్వాత ఆ ఇంపాక్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద పడ్డ తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రానుంది అని గ్రహించిన కేసీఆర్ గారు మరింత సమయం ఇస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పుంజుకుంటుంది అన్న ఒక భయంతో, మరి మేయర్ పీఠం కూడా పోతుంది అన్న ఒక భయంతో ఆ రోజు ముందస్తు ఎలక్షన్లు పోవడం జరిగింది. మరి ఆ రోజు వరద సాయం పేరుతో డబ్బులను వాళ్ళ నాయకుల జోబులలో పంపిణీ చేసి మరి వారం రోజుల వ్యవధి కూడా ఇవ్వకుండా, కనీసం ఓటర్ లిస్టు వెరిఫై చేసి పబ్లిష్ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా ఎలక్షన్లకు పోయిన కేసీఆర్ గారు ఆ రోజు 4వ తారీఖు ఎన్నికల తర్వాత ప్రజా తీర్పు ఏదైతే వచ్చిందో దాన్ని శిరసా వహించట్లేదు. దాదాపు మళ్ళీ ఇంకో 4th రాగానే దాదాపు నెల అవుతుందండి. ఈ నెల లోపల ఈ ప్రజా తీర్పుని, ప్రజా అభిష్టాన్ని రాజ్యాంగబద్ధంగా మరి అంగీకరించాల్సిన బాధ్యత మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అటువంటి ముఖ్యమంత్రి గారే దాన్ని ఉల్లంఘించి ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు తొందరేముంది, ఫిబ్రవరి వరకు టైం ఉంది కదా అని మాట్లాడడం చాలా కరెక్ట్ కాదండి. అది సమర్థనీయం కాదు. మరి అంత తొందర మీకు లేనప్పుడు తొందరపడి ఎలక్షన్లు ఎందుకు పెట్టారు? ఈ రోజు దానివల్ల అనేక రకమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే దాదాపు ప్రతి డివిజన్ లో 2 కార్పొరేటర్లు, గెలిచిన కార్పొరేటర్, ఓడిన కార్పొరేటర్ ఏం చేస్తారండి? ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు వర్క్ల మీద. ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్తారు? గెలిచిన కార్పొరేటర్ దగ్గర. కానీ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? పాత కార్పొరేటర్ దగ్గర. ఇప్పుడు అధికారులు కూడా ఏదైనా ఓపెనింగ్ చేయాలంటే ప్రోటోకాల్ ఏం చేయాలో, లేకపోతే ఇతరత్ర ఎటువంటి సమస్యలు వస్తాయో అన్న ఒక భయం, ఏం చేయాలో తెలియని పరిస్థితి, దిక్కుతోచని స్థితిలో అధికారులు కూడా వేరే ఆప్షన్ లేక లీవ్లలో అందుబాటు లేకుండా వెళ్ళిపోవడం జరుగుతోంది. ప్రజా సమస్యలు గాలికి వదిలేయడం జరుగుతోంది. పాత వాళ్ళు పట్టించుకోరు, కొత్త వారికి అధికారం రాదు. ముఖ్యంగా బీజేపీ ఉన్న దగ్గర మరి పాలక పక్షానికి చెందిన వాళ్ళు సరిగ్గా స్పందించడం జరగట్లేదు. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ పోవాలంటే పాత కౌన్సిల్ను తక్షణమే రద్దు చేయాలి. కొత్త కౌన్సిల్ని ఏర్పాటు చేసి మరి కొత్త కార్పొరేటర్లను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారు కాబట్టి ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే దిశలో పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొత్త కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి మరి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని తక్షణం, ఇప్పుడు హైదరాబాద్ విశ్వనగరం అని చెప్తున్నామండి. ఈరోజు విశ్వనగరం డల్లాస్, టెక్సాస్ కాదు, ఒక చెత్త నగరంగా మారింది. ట్యాంక్ బండును కొబ్బరి నీళ్ళతో నింపుతా అన్న కేసీఆర్ గారు ఒక్కసారి ట్యాంక్ బండ్లో ఇప్పుడున్న నీరు ఒక చుక్క తాగి చూడగలరేమో నేను సవాల్ విసురుతున్నాను. మురికి, దుర్గంధం, చెత్త చెదారం, రోడ్లు లేవు, శానిటైజేషన్ లేదు, లైట్లు లేవు, రకరకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ వాళ్ళు కళ్ళు తెరిచి ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టకపోతే రానున్న ఎన్నికల్లో ఇంకా చిత్తుగా ఘోరమైన పరాభవాన్ని చవిచూస్తారని హెచ్చరిస్తున్నానండి. జిహెచ్ఎంసీ ఎన్నికలను హడావుడిగా కేవలం 10 నుంచి 15 రోజుల్లోనే పూర్తి చేశారు. కానీ మేయర్ ఎన్నిక మాత్రం దాదాపు నెల రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు కనీసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అంటే ఎందుకు అనుకోవచ్చు? వాళ్ళకు పూర్తి స్థాయి మెజారిటీ రానందుక, లేదంటే ఏ విధంగా మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలన్న ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుక ఈ సమయం అంతా? ఇప్పుడు కేసీఆర్ స్ట్రాటజీ వెరీ సింపుల్ అండి, మీకు తెలిసిందే. ఇప్పుడు ఆయనకు ఫుల్ మెజారిటీ వచ్చుంటే కౌన్సిల్ ఈ పార్టీకే ఏర్పాటై ఉండేది, పాతది క్యాన్సిల్ అయ్యేది, కొత్త మేయర్ ఆల్రెడీ వచ్చుండేవాడు. ఆయనకి ఫుల్ మెజారిటీ లేదు కాబట్టే ఈరోజు మరి తాత్సారం చేసి ఆ సమయం లోపల బేరసారాలు చేసి ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తారా, కొందామా,
అన్న ఒక ఆలోచనతోటే ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనపడుతుంది. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈస్ ట్రైయింగ్ టు బై, అంటే పక్క వాళ్ళని కొని మేయర్‌ని ఏర్పాటు చేసే దిశలో ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా నేను అనుకుంటున్నానండి. అంటే జనరల్‌గా మీరు ఇప్పుడు కొనడం దగ్గరికి వచ్చింది కాబట్టి అడుగుతున్నా. బీజేపీ కార్పొరేటర్లకు దాదాపు ఒక్కొక్కరికి 5,00,00,000 ఆఫర్ చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళని చెప్పి మీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. అలాంటి ఆఫర్‌లు మీకేమైనా వచ్చాయా? అవునండి. ఖచ్చితంగా వాస్తవమే. మా కొలీగ్ కార్పొరేటర్స్‌కి డెఫినిట్‌గా వచ్చాయి. బట్ ఫార్చునేట్‌లీ నాకు రావు. ఎందుకంటే నాకు ఆఫర్ ఇస్తే అమిత్ షా గారికి ఆఫర్ ఇచ్చినట్టే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో పుట్టి పెరిగిన ఫ్యామిలీగా మరి గత 40 సంవత్సరాలుగా మా ఫ్యామిలీ, మా నాన్నగారు కూడా మల్కాజ్గిరిలో సుపరిచితులు. భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళుగా మాకు మారే అవకాశం లేదు. మేము మారం కూడా. కాబట్టి మా దగ్గరికి రారు గానీ మా సహచర కార్పొరేటర్ల దగ్గర అక్కడ ఇక్కడ మాకు వార్తలైతే వస్తూనే ఉన్నాయి. 5,00,00,000 రూపాయలు దాదాపు ఒక ప్లాట్ కూడా ఆఫర్ చేస్తున్నట్టుగా వార్తలు వినబడతా ఉన్నాయండి. ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ మేయర్ పీఠం చేజిక్కించుకుందా? లేదంటే ఎటువంటి ప్రణాళికలు వాళ్ళకు ఉండబోతున్నాయి? ఎందుకంటే పూర్తి స్థాయి మెజారిటీ అయితే లేదు. ఎక్స్ అఫిషియో సభ్యులను కలుపుకున్నా కూడా పూర్తి స్థాయి మెజారిటీ వాళ్ళకైతే స్పష్టంగా కనిపించట్లేదు. ఎట్లాగో బీజేపీ న్యూట్రల్‌గా ఉంటుంది కాబట్టి ఎవరితో వారు ముందుకెళ్తారు? ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు కేసీఆర్ గారు నేను ఒకటే అడుగుతున్నాను సింపుల్. ఎంఐఎంతో టీఆర్ఎస్ కి పొత్తుందా లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. చిన్న పిల్లల్ని అడిగినా చెప్పేది ఒకటే ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ, కేసీఆర్ గారు ఒకటే. ఆయన గడ్డం ఈయన పెట్టుకుంటాడు, ఈయన గడ్డం ఆయన పెట్టుకుంటాడు. అంతే కదా! మరి ఈరోజు ఈ ముసుగులో దోబూచులాటలు ఎందుకండి? డైరెక్ట్ గా ఆ ఎంఐఎంతోనే పొత్తు పెట్టుకుంటే సరిపోతది కదా! అంతేకాకుండా అక్కడ ఉంటే సాకులు చెప్పడం అవసరం ఏముంది? ఎంఐఎం తెలుసు. తెలవదా? మీకు లేదా? నాకు తెలీదా? అందరికీ తెలుసు. చేయవలసిన బాధ్యత ఏంటంటే ఎంఐఎంతో ఆల్రెడీ ఆయనకి అలయన్స్ ఉంది కాబట్టి అదేదో డైరెక్ట్ గా చేసుకొని మేయర్ ఏర్పాటు చేసి ప్రజా తీర్పును గౌరవిస్తే అదొక పద్ధతిగా ఉంటది. అంతేకాకుండా ఈ రోజు ఎంఐఎంతో డైరెక్ట్ గా జతగడితే మరి భారతీయ జనతా పార్టీకి హిందువుల ఓట్లన్నీ పోలరైజ్ అవుతాయని ఒక భయంతో దాదాపు ఓటమి అంచున నించున్న ఒక భావన కేసీఆర్ ఉంది కాబట్టే మరి ఉన్న కేసీఆర్ హిందూ సమాజం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వైపు పోలరైజ్ అవుతుందేమో అన్న ఒక భయంతో డైరెక్ట్ పొత్తుకు పోవట్లేదు తప్ప ఇంకొక రీజన్ ఉందని నేనైతే అనుకోవట్లేదు. అంటే ఇటీవల ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా అమిత్ షా గారిని కలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి వైఖరిలో స్పష్టంగా మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే రైతు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏకంగా బంద్ పిలిపించారు, మంత్రులు పాల్గొన్నారు, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా బంద్ పిలిపించింది. అయితే నిన్నటికి నిన్న వ్యవసాయ చట్టాలను సమర్థిస్తూ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన వెలువడింది. సో ఫ్యూచర్లో బీజేపీ టీఆర్ఎస్ కలిసి పనిచేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఒకటండి, ఆయన వెళ్ళిన మాట వాస్తవమే. మీకు ఇందాకే చెప్పినట్టుగా ఓటమి అంచులో నించున్నాడు కేసీఆర్ గారు. ఆయనకి భయం, ఒక వణుకు ముట్టుకుంది. ఈసారి ఓడిపోతే కొడుకుని సీఎం ముఖ్యమంత్రిని చేయలేను అని ఒక బెంగ పట్టుకున్న కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లోంచి నిద్ర లేచిండు. ఈ రోజు నిద్ర లేచి సీదా ఢిల్లీకి వెళ్ళిండు. అమిత్ షా గారి కాలు పట్టుకున్నాడు. అమిత్ షా గారి కాలు పట్టుకొని మేయర్ పదవి మీకు ఇస్తాను, మాతో పొత్తు పెట్టుకోండి అని బతిమలాడడం కూడా జరిగింది. ఇది వాస్తవం, అందరికి తెలిసిందే. అయితే భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ ఎందుకు ససేమిరా ఒప్పుకోలేదు. మేమే అధికారంలో రానున్నాం, సొంతంగా రానున్నాం. వాళ్ళతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముందండి? ఇప్పుడు మీకు తెలుసు ఈరోజు భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ కి కేవలం 0.08% మాత్రమే ఓటింగ్ డిఫరెన్స్ వచ్చింది మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. అంటే నెక్ టు నెక్ విని ఓటింగ్ ఉంది. మాకు 4 సీట్ల నుంచి 48 సీట్లకు వచ్చినాం. దాదాపు 20 సీట్లు మార్జిన్ తో పోయినాం. అంటే ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అధికార పార్టీ హవా కొనసాగుతుంది. అది జనరల్ గా ఒక స్టైల్. కానీ దాన్ని ఛేదించుకొని ఈ రోజు మేము 4 నుంచి 48 కార్పొరేటర్లు గెలిచామంటేనే భారతీయ జనతా పార్టీ ఒక గాలి ఎంత బలంగా తెలంగాణ రాష్ట్రంలో వీస్తుందో ఇది ఒక నిదర్శనం. అంటే రానున్న అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రానున్నది ఖాయమైపోయింది కాబట్టే కేసీఆర్ ఈ దొంగచాటు నాటకాలన్నీ చేస్తా ఉన్నాడు. అంతే తప్ప వేరొకటి కాదు. అయినప్పటికీ కూడా మేము వాళ్ళతో కలిసే సమస్య లేదు. వాళ్ళకి వ్యతిరేకంగానే పోరాడడం, వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటాం. సొంతంగానే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తాం. ఢిల్లీ వెళ్ళినప్పుడు మీరు అన్నట్టు మేయర్ పదవి మీకు ఆఫర్ ఇచ్చారా కేసీఆర్ గారు? మాకున్న సమాచారం ప్రకారం అదే అండి. మరి ఎందుకు బీజేపీ తీసుకోలేదు? ఎందుకు తీసుకోవాలి? మేము సొంతంగా గెలిచే అవకాశం ఉంది కదా. ఈ రోజు మేము 48 సీట్లు గెలిచామండి.
దాదాపు మిగతావన్నీ మార్జిన్‌లోనే ఆయన ఇప్పుడు ఆ మార్జిన్ గూడా మా ఓట్లను తీసేసి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి, పోలీస్ దుర్వినియోగం చేసి, ఇంత చేసినా గూడా మేము దాదాపు ఒక 20 సీట్లు మార్జిన్‌లో పోయినాము. 48 సీట్లు గెలిచినామంటే లోకల్ బాడీ ఎలక్షన్‌లో దాని అర్థం మేము గవర్నమెంట్‌లో వచ్చేస్తున్నాం నెక్స్ట్. ఇంకో ఆప్షనే లేదు. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరి 2023లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సొంత మెజారిటీతో స్వీప్ చేసుకుని. ఇప్పుడు మాకు అవసరం ఏముంది ఆయనతో కలవాల్సిన అవసరం? ఆయన ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతూనే మేము ఇన్ని రోజులు ఉద్యమాలు చేసినాం కాబట్టి, ప్రజలు మార్పు కోరుకున్నారు. మాకు అవకాశం ఇస్తున్నారు. మేము పోయి మళ్ళీ వాళ్ళతో కలిసే అవకాశం అయితే ఏం లేదండి. కేవలం బీజేపీ టీఆర్ఎస్ల మధ్య ఈ కేవలం విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉంది. ఆ అండర్‌స్టాండింగ్ తోనే ముందుకెళ్తున్నారని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికేమంటారు? ఈ ప్రతిపక్షం ఇంకెవరున్నారు తెలంగాణలో? మీరు కాంగ్రెస్ చెప్పండి. పార్టీ ఉంది కదా! ఉన్నారు. తెలంగాణలో ఉన్నది ఇప్పుడున్న అధికార పక్షం, కాబోయే అధికార పక్షం రెండే పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకో ప్రతిపక్షం అంటూ లేరు. ఇంకో ప్రతిపక్షం ఉన్నా కూడా అది నామమాత్ర ప్రతిపక్షం, అది కాంగ్రెస్ పార్టీ. అంతే కదా! వాళ్ళ ఆరోపణలకు పెద్ద వాల్యూ ఉంటుందని దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించట్లేదు. సో మొత్తం మీద ఎప్పుడు ఈ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం గాని, మేయర్ ఎన్నిక గాని ఉండే అవకాశాలున్నాయి? ఇప్పుడు ఫిబ్రవరి 10కు పెడతా అంటున్నారండి ఆయన. మరి ఫిబ్రవరి 10 టైం ఉంది కాబట్టి అప్పటి వరకు వేచి చూద్దాం. ఇప్పుడంతా ఆయనకి దిగాలి కదా! మన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు దిగితే ఆయన మైండ్‌లో ఎప్పుడు పురుగు తిరిగితే ఆయన డెసిషన్ తీసుకుంటాడు. అది మరి రాజ్యాంగబద్ధమైన పరిపాలన కాదు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా, ప్రజా పాలన అంటే ఈరోజు ఆయనకి గౌరవం లేదు. ప్రజా అభిష్టాల మీద కూడా గౌరవం లేదు. ఇప్పటికైనా నిజంగా మీకు ప్రజల పట్ల, ప్రజా ఆకాంక్షల పట్ల మీకు నిజమైన చిత్తశుద్ధి, ఒక గౌరవం ఉంటే మీరు చేయాల్సిన పని ఏందండి? ఫస్ట్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేయడమే కదా! అది చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. కనీసం మిమ్మల్ని ప్రజలు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటది. అంతే తప్ప ఈ ఇంకా డిలే చేస్తే అది కరెక్ట్ కాదు. చూద్దాం. ఇప్పుడు కౌన్సిల్‌ని ఏర్పాటు చేస్తే ప్రజల పక్షాన పోరాడతాం. ఏర్పాటు చేయకపోయినా ప్రజల పక్షాన పోరాడతాం. కాబట్టి ఏస్తే మంచిది, చేయకపోయినా మంచిది. మేమైతే వెనక్కి తగ్గే సమస్య లేదు. అంటే 15 రోజులు మొన్న ఫామ్ హౌస్‌లో ఉన్నాడు కదా! మొత్తం వ్యూహరచన చేసినట్టున్నాడు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక, నాగార్జున సాగర్ బైపోల్, అదేవిధంగా 2 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటన్నిటికి సంబంధించి వ్యూహరచన చేసి సండే రోజు ప్రగతిభవన్‌కి వచ్చినట్లు కనిపిస్తుంది కదా! వ్యూహరచనో మరి ఇంకేమన్నాలో నాకు తెలియదు. ఫామ్ హౌస్‌లో ఆయన ఏం చేస్తాడో అందరికీ తెలిసిందే. ఆ రచనలు ఏం చేసినా ఆ పప్పులేమి ఇప్పుడు ఉడికే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మైండ్ సెట్ మారిపోయింది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రానుంది. ఎన్ని డ్రామాలైనా ఎయ్యండి, ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టనియ్యండి, ఎంత అధికార దుర్వినియోగమైనా చేయనియండి. ఈరోజు పోలీసులని విచ్చలవిడిగా పెట్టి మా మీద కేసులు బుక్ చేస్తా ఉన్నారు. ఈరోజు మా మల్కాజ్గిరి పరిస్థితి చెప్తున్నాం మీకండి. గత 6 నెలల లోపల మీరు చూసుకుంటే రికార్డ్ స్థాయిలో 151 కేసులు ప్రివెంటివ్ అరెస్టులు జరిగిన పోలీస్ స్టేషన్ ఏదైనా ఉంది అంటే అది మల్కాజ్గిరిలో. మీరు కూడా ఆర్టీఏఎస్ తీసుకోవచ్చండి. కేవలం దీనికోసమే వాళ్ళకి ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు కూడా ఇచ్చారండి. అంటే ఏ సిటీలో ఎక్కడ అంటే ఎట్లుంటదంటే మా మల్కాజ్గిరిలో స్పెషల్ గా మేము ఉద్యమాల బాట పడుతున్నాం కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు. చాలా చోట్ల కూడా మీరు చూస్తున్నారు. బండి సంజయ్ అన్న మీదే మేము కరీంనగర్ లో చూశారు కదా, ఆయన గొంతు పిసికి పట్టపగలు హత్య చేసే ప్రయత్నం చేశారు. అంత దాష్టికంగా, అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు ఈ కేసీఆర్ గారు. అయినప్పటికీ పర్లేదు, ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజాభిష్టం మా వైపు ఉంది కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా కూడా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని అధికార తీరానికి చేర్చి తీరుతాం. థ్యాంక్ యూ శ్రవణ్ గారు. మొత్తం మీద అయితే మేయర్ ఎన్నిక ప్రస్తుతం హైదరాబాద్‌లో చాలా హాట్‌గా మారింది. ఎందుకంటే జీహెచ్ఎంసీలో ఉన్న ప్రజలంతా కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఓడిపోయినటువంటి కార్పొరేటర్లకే ప్రస్తుతం అధికారులు కూడా ప్రోటోకాల్ ఇవ్వాల్సిన పరిస్థితి. గెలిచిన కార్పొరేటర్లు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మేయర్‌కు పూర్తి స్థాయి మెజారిటీ టీఆర్ఎస్‌కు రానందునే ఈ తరహా రాజకీయాలకు టీఆర్ఎస్ అధినాయకత్వం కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు తెరలేపుతున్నారన్న వాదన స్పష్టంగా వినిపిస్తుంది.